గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో క్రీడల పట్ల అంతగా ఆసక్తి చూపని వారు సైతం సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారని అన్నారు. कबड्डी मूवमेंट శ్రీనివాస్ సార్ మీ టీం తీసుకొని రావాలి. గారికి మరియు వేదిక మీద కౌన్సిలర్ సిఐ గారికి మరియు వివిధ సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీలకు మరియు ముఖ్య అతిథులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులకు క్రీడాకారులకు క్రీడాభిమానులకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత 6 వారాలుగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కన్నుల పండుగగా మనం ఈ సీఎం కప్ అనేటువంటిది మనం చాలా అంగరంగ వైభవంగా మనము జరుపుకున్నాము. ఇక్కడ ఆడినటువంటి పిల్లలు, ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయి వరకు 20వ తారీఖు నుండి జనవరి 2వ తారీఖు వరకు పాల్గొంటారు. మన జిల్లా నుండి దాదాపు 650 మంది క్రీడాకారులు వివిధ రాష్ట్ర స్థాయిలో పాల్గొనబోతున్నారు. వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, అంతేకాకుండా ఈ యొక్క గ్రామ స్థాయిలో ఉండేటువంటి పంచాయత్ సెక్రటరీ నుండి మొదలుకొని మరియు జిల్లా స్థాయిలో ఉండేటువంటి కలెక్టర్ వరకు అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్పును ఏర్పాటు చేసి క్రీడల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యతను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు వచ్చే విధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో పెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయికి 600 మంది క్రీడాకారులు మీరు ఎన్నికైనటువంటి మీ అందరికీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున, నియోజక జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అధ్యక్షులు యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా జేసీ గారు, డిఓ గారు, అదేవిధంగా మా సింగిల్ విండో అధ్యక్షులు, జిల్లా హాకీ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా కబడ్డీ ఎన్సిసి ఆఫీసర్, ఇంకా కబడ్డీ అసోసియేషన్, వివిధ క్రీడా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, అధికారులు, అదేవిధంగా ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి పీఈలు మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, మన చదువుతో పాటు క్రీడలను కూడా